ఈరోజు ఈ రజాకార్ ఫ్రీ రిలీజ్ ఫంక్షన్కు పిలిచిన గూడూరు నారాయణ రెడ్డి అన్నకు, వారి చిత్ర బృందానికి, దర్శకులకు, నటీనట వర్గానికి, ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన అన్నగారి అభిమానులు, ఈ ఫంక్షన్స్కి వచ్చిన అతిథులు, ముఖ్యంగా ఈ విలేకరులు, జర్నలిస్టు, దయచేసి మీరు కొద్దిగా సహకరించాలి. ఈరోజు ఈ ఫంక్షన్కి రావడానికి ముఖ్య కారణం నా జన్మ. 5 తరాలు నరకం అనుభవించినాం. 500 సంవత్సరాల నిజాం పరిపాలనలో మేము అనుభవించినాం. మీకు సినిమా కావచ్చు, మా పూర్వీకుల నరక యాతన ఇది. 5 తరాలు. నారాయణమూర్తి అన్న చిన్న సబ్మిషన్ ఇస్తాం మీకు తర్వాత. ఎందుకంటే మీకు ఒక చిన్న, మీరు అంటే ఎందుకు ఇష్టం అంటే, నేను హై స్కూల్లో ఉన్నప్పుడు మీ ఫస్ట్ మూవీ చూశాను, అర్ధరాత్రి స్వాతంత్రం. ఎక్కడ పుట్టి ఎక్కడ పెరిగి ఇక్కడికొచ్చి సచ్చినారా బిడ్డలు, మా బాధలే మీ బతుకన్నరా అన్నలు మా వీరులు. వాళ్ళు ఎన్కౌంటర్లో చనిపోతే ఆ నీళ్ళ శవాలుంటే దాని మీద మీరు కెమెరా క్లోజప్లో పెడితే బుల్లెట్ గాయాలు కనబడతాయి. బుల్లెట్ గాయాలు కనబడ్డప్పుడు మీరు అప్పుడు బ్యాక్గ్రౌండ్లో ఏం చూపిస్తారంటే, ఆ కన్న తల్లి చిన్నప్పుడు నుదుటి మీద బుగ్గ మీద కాటుక ముక్క పెట్టిన చూపిస్తారు. దిష్టి దిష్టి అది స్క్రిప్ట్. ఆ రోజు కన్నీటి బొట్లు. మీకు తెలియాలి ఈ తెలంగాణ చరిత్ర. మీరు అనుకుంటున్నారు ఈ తెలంగాణ చరిత్ర మేము ఎన్ని నరకాలు అనుభవించినాం. మేము పుట్టే వాళ్ళమే కాదు, సర్దార్ వల్లభాయ్ పటేల్ లేకపోతే మేము పుట్టే వాళ్ళమే కాదు తెలంగాణలో. ఎందుకంటే నారాయణమూర్తి గారు ఒక నిజం చెప్పారు. 1947 ఆగస్టు 15 వచ్చిన స్వాతంత్రం ఇక్కడ సంవత్సరం 13 నెలలు రోజు వేల మంది అత్యాచారాల పాలవుతున్నారు, హత్యల పాలవుతున్నారు, అఘాయితల. అక్కడున్న ఢిల్లీ మీదున్న భారత ప్రధానికి ఇక్కడ చలనం లేదు. ఇక్కడ జాతి ఉన్నది, చస్తున్నది, చావు బతుకుల్లో ఉంది. రోజు బొడ్డెమ్మలాడుతున్నారు, బతుకమ్మలాడుతున్నారు, నగ్నంగా చంపబడుతున్నారు. నాకు ఆ నాయకుడికి లేదు. మా బతుకులకు ఒకే ఒక్క సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఒక్కరే ఆలోచించారు మా గురించి. తెలంగాణ గురించి ఆలోచించిన ఒక వీరుడు, ఒక ధీరుడు, ఒక మహానాయకుడు, ఒక అవతార పురుషుడు, ఒక కారణ జన్ముడు. అతనే లేకపోతే మేము ఈ ప్రపంచంలోకి వచ్చేవాళ్ళం కాదు. మీరు అంటున్నారు చాలామంది. ఎందుకంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు మమ్మల్ని ఫ్రీడమ్ చేసి 51లో చనిపోయాడు. మళ్ళా 12 సంవత్సరాల వరకు గోవా అట్లనే ఉంది బానిసత్వంలో. ఆ నాయకుడికి, అక్కడున్న నాయకుడికి ఇక్కడ దేశం మీద లేదు. అప్పటి నుంచి పడితే అన్న వాళ్ళ మునిమనుమడుకు మేము 500 సంవత్సరాలు ఏడిచిన కన్నీలకు అక్షంతలు ముట్టుకోవటానికి కూడా దయ రాలేదు. ఆ వారసత్వానికి ఇక్కడ ఎన్ని అనుభవించినాం మేము చూసినాం. మేము చందమామ కథలు చదవలేదు, ఇక్కడ చందమామ కథలు వినలేదు. మేము ప్రతిరోజు మా అమ్మమ్మలు ఇదే చెప్పేవాళ్ళు. వాళ్ళ అఘాయిత్తాలు, రజాకారు చేసిన అరాచకాలు, అత్యాచారాలు, హత్యలు. మీరందరూ చందమామ కథలు వినిండొచ్చు, బొమ్మరిల్లు కథలు వినిండొచ్చు. ప్రతిరోజు చిన్నప్పటి నుంచి గజ 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 అనికే వాళ్ళం. మా ఊర్లో దేశముఖులు, దొరలు. ఎంత దుర్మార్గం అన్నా, మా తెలంగాణని హింసించి చంపిన రాజుని రాజ ప్రముఖ చేసిన నాయకత్వం అన్న ఢిల్లీది. లక్షల మందిని అత్యాచారాలు చేసి చంపిన రాజుని ఎక్కడన్నా రాజు ప్రముఖ చేస్తారన్న ప్రపంచంలో? అంతకున్నే రాజుని చేసిన చరిత్ర తెలంగాణది. ఇదే నిజాం నవాబ్ని రాజ్ ప్రముఖ ప్రకటించిండు జవహర్లాల్ నెహ్రూ గారు. ఎక్కడనుందా చరిత్ర చూడండి. అంతకున్ని రాజ ప్రముఖ చేసిన చరిత్ర తెలంగాణ. మా కన్నీళ్ళు ఎవరికి పట్టరాలేదు. మా హత్యలు, మా అత్యాచారాలు ఎవరు వినలేదు, ఎవరు చూడలేదు. మా బానిసత్వం, మాతృభాషలో చదువుకోలేని మా బతుకులు
మీకు సినిమా కావచ్చు, మా జీవితాలు 500 సంవత్సరాల మా జీవితాలు మేము చూసినాం, దొరల ఆగత్యాలు చూసినాం. కాబట్టి ఒక్కసారి చెప్తున్నా, ఈ సినిమా ఎవడు చూడాలి, ఎందుకు చూడాలి, ఎవడి గురించి చూడాలి? మీరు అంటున్నారన్నా, దాని క్యాప్షన్ ఏంది? ది సైలెంట్ జెనికోడ్ ఆఫ్ హైదరాబాద్ అన్న. 50 ఏళ్ళ తర్వాత మళ్ళీ అదే సౌండ్ అన్న. మీరు అనుకుంటున్నారు 1947 అనుకుంటున్నారు, 48 అనుకుంటున్నారు. 1990 జనవరి 18 నాడన్న బహిరంగంగా 25,000 మసీదుల నుంచి జమ్మూ కాశ్మీర్లో మతం మారండి, లేదా ఈ కశ్మీర్ వదిలిపోండి. హిందువులకు చెప్తున్నాం, 10 నిమిషాలకు ఒక్కసారి భారత స్వాతంత్రం వచ్చిన 43 ఏళ్ళ తర్వాత అన్న మా హిందువుల పరిస్థితి, మీరు చెప్పింది స్వాతంత్రం రాకముందు, మీరు చెప్పింది ఖిల్జీల కాలంలో, అక్బర్ కాలంలో, మొఘలాయ కాలంలో. 1990 జనవరి 18 నాడు కశ్మీర్లో 25,000 మసీదుల నుంచి హిందువులు వెళ్ళిపోవాలి, లేదా మతం మారాలి, లేదా 10 నిమిషాల కోసారన్నా. కానీ అందరు జోక్ అనుకున్నారు, ఎవడు పిచ్చోడు మాట్లాడుతున్నారు అనుకున్నారు. ఉదయం లేచే వరకు 2,000 శవాలన్నా, 2,000 శవాలన్నా. మళ్ళీ ఒక చిన్న మార్పు చేశారన్న 19వ తారీఖు. ఇప్పుడు మీ భార్యలను వదిలిపెట్టి పొండి, మీరు మాత్రమే పోవాలి, మీ భార్యలని ఇక్కడనే వదిలేళ్ళండి. ఇదన్న మా గిఫ్ట్. 43 ఏళ్ళ భారత స్వాతంత్రం వచ్చినాక మా హిందువుల కలగండ్లు. అందుకోసమే ఎవడు చూడాలి సినిమా, ఎవడు చూడాలి, ఎందుకు చూడాలి? ఇది ఇప్పుడు అనుకుంటున్నారు, గతం అనుకుంటున్నారు. ఇది గతం కాదు. ఈ రజాకర్ సినిమా గతం కాదన్న, ఇది భవిష్యత్తు. దయచేసి అందరూ మీడియా విలేకరులకు చెప్తున్నాను, దయచేసి రాయండి. అది గతం కాదు, మా భవిష్యత్తు. అది మేము ఎవరిని కొట్టే అవసరం లేదు, కానీ మేము బతకాలన్నా. ఈ ప్రపంచంలో మేము బతకాల. ఎక్కడికి వెళ్ళాలా మేము? ఏ దేశంకి వెళ్ళాలి మేము? ఒక్క సిఏ అన్న, సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ చేస్తే ఏమైందన్నా? ఏమైంది దేశంలో? ఒక్కడు ఢిల్లీ ముఖ్యమంత్రి అంటాడు దేశద్రోహ, ఒక్కడు కేరళ ముఖ్యమంత్రి అంటాడు మా అమలు చేయమంటాడు. అన్నా, ఏం పాపం చేశామన్నా హిందువులం? ఏం పాపం చేశాం? రాజన్న సినిమాల, నాగార్జున సినిమా చూడండి, ఎలా బతకగలవమ్మా ఈ పాపాత్ముల లోకంలో? ఎక్కడ బతకాలన్నా హిందువులము? ఎవరు బతికిస్తారు మమ్మల్ని? ఆఫ్ఘనిస్తాన్లో క్లియర్ చేశారు, పాకిస్తాన్లో 20.6% 1% తీసుకొచ్చారు. ఎవడన్నా మాకున్నది? ఎవడు చెప్పండి? ఏ నాయకుడు చెప్తాడు? ఏ రాజకీయ నాయకుడు చెప్తాడు? ఏ దేశం చెప్తుంది? ఎంతమంది అన్నా ముష్టి అక్కడక్కడ మిగిలిన. ఆఫ్ఘనిస్తాన్లో చివరికి మిగిలితే 24 మంది తెచ్చుకున్నామన్నా. పాకిస్తాన్లో నిన్నగాక మొన్న 2 కూతుర్లని లేపుకొని పోయి రేపులు చేస్తే కన్న తండ్రి నన్ను చంపేయమంటుడన్నా. మాకు లేదన్నా. ప్రపంచంలో హిందువులకు ఉన్నది ఒకటే ఒక దేశం, వాళ్ళకు రావడానికి అనేది ఉంది. మేమెక్కడికి పోవాలో చెప్పండి? చరిత్ర అన్నా. మేము ముస్లింలకు వ్యతిరేకం కాదు, ఇస్లాంకు వ్యతిరేకం కాదు, కానీ మా దేశంలో మేము బతకాలి కదన్నా, మా ధర్మాన్ని మేము కాపాడుకోవాలి కదన్నా. మేము ఇప్పుడు పక్క దేశంలో, కిరాతక దేశం 20% ఉన్న జాతిని 1%కి తెచ్చింది. 4,500 మందిరాలుంటే 20 మందిరాలకు తెచ్చింది. ఇక్కడ 88 మసీదులుంటే 6 లక్షల మసీదులు కట్టినాం. ఇది ప్రేమ నేల అన్నా, ఇది కర్మభూమి, ఇది ధర్మభూమి. ఎప్పుడు మీరు అన్నట్టు పరమతాన్ని మేము ఎప్పుడు ద్వేషించలేదన్న, కానీ మేము కోరుకుంటున్నాం మమ్మల్ని చంపకండి, మా బిడ్డల్ని చంపకండి. వెస్ట్ బెంగాల్ కావచ్చు, పాత బస్తీ కావచ్చు, బైన్సా కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, రండి వేలు చూపిస్తా. ఇంతవరకు చెప్పండి ప్రపంచంలో ఏ మసీదు మందిరం కట్టినామా? కాబట్టి ఇది రజాకర్కే పరిమితం అవుతాను నేను. చెప్పాలంటే చరిత్ర చాలా పెద్దగా ఉంది. దయచేసి అందరూ సౌహృదయంతో అర్థం చేసుకోండి హిందువుల పట్ల. ఇది ప్రపంచ శాంతి కోరుకునే జాతి. శాలివాహనులు, శాతవాహనులు, మౌర్య వంశము, గుప్త వంశం ఎక్కడ చూడండి అన్న,
ఒక్క మసీదును కూలగొట్టిన చరిత్ర ఉందని చెప్పను. రామాయణం అయోధ్య కూడా మసీదు కాదన్నా, అది రామాయణం కూలగొట్టి బాబర్ మసీదు కట్టినన్నా. మన భారతీయుడు కాదన్నా, ఆడు పరాయి దేశం వాడు, దేశం మీద దండెత్తిండు. కాబట్టి దయచేసి మా చరిత్రని, మా జీవితాలని చాలన్నా. ఎన్ని వందల సంవత్సరాలు పృథ్వీరాజ్ చౌహాన్ చనిపోయిన నుంచి రంగరంగ 800 సంవత్సరాలు నరకమన్న మాకు. ఇప్పుడు అప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్, ఇప్పుడు మా ఆశాకిరణం, మా ఇలవేల్పు, మా దైవం, ప్రపంచ నాయకుడు నరేంద్ర మోడీ గారి వల్ల ధైర్యంగా బతకగలుగుతున్నాం. మన ఈ దేశంలో నరేంద్ర మోడీ వల్ల ధైర్యంగా బతకగలుగుతున్నాం. ఇవి కుహాన సెక్యులర్ వాదనం కాదన్నా, అందరం బతుకుదాం, అందులో మనముందాం. కానీ దయచేసి హిందువులకు మత పిచ్చి ఉండదు, ఎవడని అనుకుంటే మూర్ఖుడు. దయచేసి ఈ రజాకార్ సినిమాని ఈ ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులందరికీ చెప్తున్నా, ప్రతి ఒక్కడు చూడాలి. రజాకార్ జరిగిన చరిత్ర కాదు, గడిచిన చరిత్ర కాదు, భవిష్యత్. నిన్నగాక మొన్న సందేశ్ ఖాళీలో అదే అన్నా, అదే చరిత్ర. నేను రాజకీయాలకు ఓట్లేదన్నా, రాజకీయాలు పక్కన పెడదాం, కానీ మేము బతకాలన్నా, హిందువులం బతకాల. మేము బతకాల్సిందే. మాకు ఇంకో దేశం లేదు, ఇంకో ధర్మం లేదు. కాబట్టి మేము మా ధర్మాన్ని కాపాడుకుంటాం, మా దేశాన్ని కాపాడుకుంటాం అన్న చెప్తున్నా. ఈరోజు పాటలు వింటే ఒళ్ళు రక్తం మరుగుతున్నదన్నా. మీకు సినిమా కావచ్చు, మా అమ్మమ్మలని, మా పూర్వీకులను బట్టలిప్పి బతుకమ్మలు ఆడిచ్చారన్నా. బైరానుపల్లి కాడ 94 మంది రికార్డెడ్, అన్రికార్డెడ్ 500 మెంబర్స్, 500 మందిని చంపి చుట్టూ నగ్నంగా బతుకమ్మలు ఆడిచ్చారన్నా. చరిత్ర మరొద్దన్నా. చరిత్ర మనతో మళ్ళీ మా భవిష్యత్తు అట్లనే అవుతుంది. మా భవిష్యత్తు అట్లనే అవుతుంది, మీ భవిష్యత్తు అట్లనే అవుతుంది, మీ ధర్మం అట్లా అవుతుంది. ఎలాంటి పాకిస్తాన్? ఒక్క మందిరం లేదు, బాత్రూమ్లు అయినాయి, పైకారాలు అయినాయి, స్టోర్ రూమ్లు అయినాయి. ఒక్కడన్నామన్నా, ఒక్క 6 లక్షల మసీదు కట్టిన ఏమన్నా అందరం వాళ్ళు మనవాళ్ళు. కానీ అది తప్పన్నా. ప్రపంచంలో ఉన్న హిందువులు ఏదన్నగా 24 మంది వచ్చారు చివరికి. ఆఫ్ఘనిస్తాన్కి 3 లక్షల మంది ఉంటే కొయ్యంగా మొత్తం చంపంగా అత్యాచారం చేయంగా. చరిత్ర తెలుసుకోవాలి. ఈ రజాకార్ సినిమా భారతదేశమే కాదు, ఈ తెలంగాణ చరిత్ర కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల చరిత్ర, హిందువుల కన్నీళ్లు, హిందువుల భవిష్యత్తు. పక్క దేశాలలో మన ఆడబిడ్డలని మానభంగాలు చేసి, అత్యాచారాలు చేసి, ఖండాలుగా వస్తున్నప్పుడు చరిత్ర పునరావృతం కావద్దు. ఇంకొకరిని కొట్టకు, నిన్ను కొట్టకుండా చూసుకో. ఇంకొకరిని చంపకు, నేను చంపకుండా చూసుకో. ఈరోజు నేను గర్వంగా చెప్తున్నాను, భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా చెప్తున్నా, నా జాతిని ఎక్కడొక చోట కాపాడతా, ఒక్కరినైనా కాపాడిస్తా నేను. కాబట్టి అన్న, మా జీవితాలన్నీ కన్నీళ్ళు, మా చరిత్ర అంతా కన్నీళ్ళు. ఎందుకంటే మీరు చెప్పారు కొన్ని, మాకు మతం ముఖ్యం కాదన్నా, ఇంకొక మతాన్ని వింటాం, కానీ మా మతం మేము బతకాలన్న. కాబట్టి చేసేసి ఈ వేదికగా చెప్తున్నా, ఎవడైనా సరే విలేకరులు దయచేసి ప్రత్యేకంగా చెప్తున్నా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు చూడాల్సిన సినిమా ఇది. ప్రపంచవ్యాప్తంగా హిందువుల భవిష్యత్తు ఇది. అందరూ వర్తమానం అనుకుంటున్నారు. అప్పుడు అదృష్టవంతులమన్నా మేము. వీడియో రికార్డింగ్ లేవు, సెల్ ఫోన్ లేవు, 5G టెక్నాలజీ లేదు. లేకపోతే మా పూర్వీకులంతా తెర మీద కనబడేవాళ్ళు. కానీ ఇప్పుడు ప్రపంచానికి చూపిస్తారు కొడుకులు మా భవిష్యత్ తరాలని. కాబట్టి చెప్తున్నా, దయచేసి ప్రపంచవ్యాప్తంగా ఉన్నంత హిందువులు ఈ రజాకార్ సినిమా చూడండి. ఇట్లాంటి మన కథలు, మన కన్నీళ్ళు, మన హిందువుల బతుకులు అన్ని బండ వారద్దు. పరాయి దేశం కానీ ఏ దేశం లేదు. CA యాక్ట్ కూడా ఇక్కడే ఉంది, అది ఇంక ఉన్న వాళ్ళంతా ఇక్కడికి వచ్చారు. ఒక్కటి చెప్తున్నానన్నా, చరిత్ర చెప్తే బాగుండేది. సినిమా ఫంక్షన్ ఇది, సినిమా ఫంక్షన్, కానీ సినిమా నిజం. కశ్మీర్ నుంచి 200 కిలోమీటర్లున్న జమ్మూ 200 కిలోమీటర్లు, ₹1,00,000 తీసుకున్నారన్న కారుకు. ఆడబిడ్డలని జడలు వదిలేసి డ్రెస్సులు వేశారన్న. ఇప్పుడు మీరు చెప్పారు పిండారని, మీరే చెప్పారు. 1990 జనవరి 19 డేట్ రాసుకోండి.
ఆడవాళ్ళని కూడా వదలలేదన్న ప్యాంట్ షర్ట్ చేసుకుని ఎన్నికలుగా తీసుకుంటే. కాబట్టి అన్న, మాకున్నది ఐక్యత ఒకటే, హిందువులము ప్రపంచవ్యాప్తంగా చూడాల్సిన సినిమా ఇది. గూడూరు నారాయణ అన్నకు నా అన్న నీ కాళ్ళు గడిగి తల మీద వేసుకుంటాను. నీ కాళ్ళు, మీ డైరెక్టర్లు కావచ్చు, మీ మొత్తం ఎంటైర్ ప్రొడక్షన్ టీం, మీ కాళ్ళు గడిగి మా తల్ల మీద పోసుకున్న మా పాపం పోదన్న. ద్రోహులమైన మా జాతికి మేము ద్రోహులమైన. కాబట్టి చెప్తున్నా, ఈరోజు ప్రపంచవ్యాప్తంగా భవిష్యత్తులో హిందువుల బతకాల, మన భారతదేశంలో గౌరవంగా బతకాలంటే రజాకర్ సినిమా చూడండి. ఇది గతం కాదు, ఇది రాబోయే చరిత్ర.